భగవంతుని యొక్క దర్శనం అనుభూతి మనకు కలగాలంటే మనకున్నటువంటి శాస్త్రములు, జ్ఞానం కానీ మన లాజిక్ కానీ ఇవన్నీ ఏం పనికిరావు. కావాల్సింది ఏంటి? ఆత్మార్పణము, సరెండర్, టోటల్ సరెండర్. ఈ మొత్తం సమర్పణం చేస్తే ఆ రూపమైనటువంటి భక్తి ఒకటే భగవంతుని దర్శించడానికి సాధనము అని అర్థం. అది బ్రహ్మగారు చెప్పినటువంటిది. మరి అయితే అలా చేసిన వాళ్ళు ఎవరినో ఉండాలిగా మనకి. అంటే ఎందుకు లేరు? ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక వీళ్ళందరూ వాళ్ళు అలాంటి వాళ్ళే. ప్రహ్లాదుడు ఫస్ట్ చెప్పారు, అది చూడండి. వాడు పిల్లవాడిని చదువుకోమని పంపించాడు గురువులకి. మళ్ళీ కొన్నాళ్ళైన తర్వాత వాడి ఒక రివ్యూ చేద్దామని పిలిచాడు. వచ్చి ఏవేం నేర్చుకున్నావు, ఏవేం చదివామన్నాడు. చదువులలో అని మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు వాడు. నువ్వేవైతే చదువుకోన్నావో వాటిలో ఉన్నటువంటి మర్మం ఏదుందో అంటే ఏమిటి? టోటల్ సరెండర్ వాడిది. టోటల్ సరెండర్ అంటే ఎలాగంటే ఏమిటి? తను తీసుకెళ్లి సముద్రంలో పారేశారు, వాడికి తెలిసి సముద్రంలో పడేస్తున్నారు. సముద్రంలో పడేస్తే ఏమవుతుంది? లోపలే మునిగిపోతాయి. ఇవన్నీ ఏం లేవు వాడికి. వాడు సముద్రము కానీ లేదు, వేరే ఇంకంతా వాడే. వాడు కనిపించేది ఒక్కటే కనిపిస్తుంది. అది టోటల్ సరెండర్. తండ్రిలోనూ వాడే, తను తీసుకెళ్ళి దండించడం కోసం తీసుకెళ్ళడాలను వాడే. ఏనుగు చేతి తొక్కించాలి, ఏనుగులోనూ వాడే కనిపించాడు. అందుకని ఏనుగుకి ఈయన ఎలా కనిపించాడు? భగవంతులా కనిపించాడు. ఈ జ్ఞానం కానీ ఇవన్నీ ఎందుకు ఉపయోగపడాలంటే టోటల్ సరెండర్ కోసం ఇవి ఉపయోగించాలి తప్ప అది కాకుండా వీటన్నిటిని అనలైజ్ చేసుకోవడం కోసం, వీటన్నిటిని తెలుసుకోవడం కోసం ఉపయోగిద్దామంటే నీకు అంతు పట్టదన్నాడు.